1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ విజయసింగం గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం, ఈ మధ్యన సొసైటీలో జరుగుతున్నటువంటి సన్నివేశాలకి యువత ఎలా తయారవుతున్నారంటే ఎటువంటి భయం లేదు. మీరు ఒక గత వీడియోలో చెప్పారు, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఒక ఆలోచించకుండా ఆ రోజుకి ఏమైపోతుంది, ఆ రోజుకి నేను సాటిస్ఫై అవుతున్నానా అనే ధోరణిలోనే వెళ్తున్నారని చెప్పారు. రీసెంట్ గా మీరు చూసారో లేదో, మెట్రో రైల్లో అమ్మాయిలు ఇద్దరు కూర్చొని చేతిలో కవర్ ఉంది, ఒక బుక్ కూడా ఉంది. మరి ఆ బుక్ మీద చూసారో లేదో, హౌ టు కిల్ మెన్ అనే పుస్తకాన్ని చదువుతున్నారు ఇద్దరు అమ్మాయిలు. అంటే ఎలా తయారైపోయిందని చూడండి. ఈరోజు అలాంటి పుస్తకం పట్టుకొని ఒక మెట్రో రైల్లో జనాలు ఉన్నటువంటి, రద్దీ ఉన్నటువంటి అటువంటి ప్లేసెస్ లో ఇట్లా పుస్తకాలు కూడా చదువుతున్నారు అని అంటే ఇలాంటి సన్నివేశాలన్నీ కూడా ఇలా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు అది వైరల్ అయిపోయింది ఆ వీడియో బాగా. దానికి ఫేక్ వీడియో కూడా ఒకటి వచ్చింది. మరి అబ్బాయిలు కూడా భార్యని ఎలా బొంద పెట్టాలి అనే ఒక పుస్తకం చదువుతున్నట్టుగా అదొకటి వైరల్ అవుతుంది. అంటే మనం నవ్వుకుంటున్నాం కానీ మేడం, ఇలాంటి వాటికి చాలా సీరియస్ ఇది. చూడండి, ఆల్రెడీ సన్నివేశాలు జరుగుతున్నాయి. మామూలుగా జనరల్ గా పబ్లిక్ ప్లేసెస్ లో కూడా ఇలా పుస్తకాలు చదువుతున్నారు అంటే ఎక్కడికి వెళ్తుంది అసలు, మరి ఏం నేర్చుకుంటున్నారు అని అంటే ఒక్కసారి దీని గురించి మాట్లాడు. సో అసలు మెట్రో అంటే ఎంత పబ్లిక్ ప్లేసో, దాంట్లో పుస్తకం కావాలంటే వాళ్ళు ఎక్కడైనా చదువుకోవచ్చు ప్రైవేట్గా. అది కావాలని తీసుకొచ్చి చూపిస్తున్నారు అంటే మేము ఉమెన్ అనే వాళ్ళం, మేము చాలా ఎక్కువ, చాలా ఈగోయిస్టిక్గా చూపించడానికి చేసినటువంటి యాక్టివిటీగా మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. వాళ్ళ మైండ్ మెంటాలిటీ అనేది అక్కడ ఏమనుకుంటారు ఎదుటి వాళ్ళు చూసి అనేటువంటిది వీళ్ళు ఎక్కువగా వైరల్ అవ్వాలి అనే విధమైనటువంటి ఆలోచన కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇవాళ మరీ వెర్రి పిచ్చి తలలుగా లేస్తుంది అంటారు కదా, ఆ రకంగా. అంటే దీన్ని ఒక వైరల్ అయిపోవాలి, ఇందులో ఒక రీల్ రావాలి, అది తను ఎలా పోర్ట్రే అయినా పర్లేదు అన్నట్టు. మేము కూడా ఎదుగుతున్నాం అంటే ఆడవాళ్ళు ఎదగడం అంటే ఇదా, ఎదుటి వాళ్ళ తల్ల ఎలా లేపేయాలి, వీళ్ళని ఎలాగ మర్డర్ చేయాలి అనే ప్లాన్తో ఎదగడం అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారా? ఇక్కడ ఆ పిచ్చితనం అనేది, వెర్రితనం అనేది మనకు కనిపిస్తూ ఉంది అన్నమాట. వీళ్ళని చూసి వీళ్ళెందుకు ఫేక్ వీడియోలు చేస్తున్నారంటే, మరి మేము కూడా మీకు కౌంటర్ వేయాలి కదా, మీరు చేసుకుంటూ పోతే మేము ఇలాగే ఉంటాం, మీకు కౌంటర్ వేయాలి కానీ. ఎస్, అఫ్ కోర్స్ ఇట్స్ లుక్స్ లైక్ ఏ ఫేక్ వీడియో ఓన్లీ. వాళ్ళు ఎందుకు అలాంటి నెగిటివిటీ టువర్డ్స్ మెన్ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారంటే, అఫ్ కోర్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏదైనా గోత్రూ అయ్యి ఉండొచ్చు బహుశా. బట్ దాన్ని తీసుకొచ్చి పబ్లిక్గా జనరలైజ్ చేసి మెన్ని ఇలా చూపించడం అనేది ఇట్స్ వెరీ రాంగ్. లా పరంగా చూసుకున్నా కూడా పబ్లిక్గా మీరు ఆ యాక్టివిటీని పబ్లిక్గా, ఆ నవల కావచ్చు ఏదైనా కానీ, అది చూపించడం కూడా ఇట్స్ లా పరంగా కూడా, చట్టపరంగా కూడా అది కరెక్ట్ కాదు, రాంగ్ అనమాట. అది ఎందుకంటే వీళ్ళు చంపటం ఎలా, కిల్ అంటే ఏంటి అసలు, అది ఏమన్నా ఎలా డీల్ చేయాలి, ఇవాళ రేపు రిలేషన్షిప్ని ఎలా సెట్ చేసుకోవాలి, సిబ్లింగ్స్తో ఎలా ఉండాలి, లేకపోతే ఒక హస్బెండ్తో ఎలా ఉండాలి అనే రిలేషన్షిప్ కౌన్సిలింగ్లో ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాం. యాజ్ ప్రొఫెషనల్గా ఎంతోమంది వస్తారు రిలేషన్షిప్ కౌన్సిలింగ్ తీసుకొని, సరి చేసుకొని, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ని బాగా డెవలప్ చేసుకొని మానవ సంబంధాల్లో ముందుకెళ్తూ బాగా డెవలప్ అవుదాం. వీళ్ళు చూస్తుంటేనేమో నేను వాళ్ళని చంపటం ఎలా, వీళ్ళని చంపటం, నేను పుస్తకాలు చదువుతా, పిహెచ్డీలు చేస్తా, రీసెర్చ్లు చేస్తా అంటే ఏం చూపిస్తున్నారు సొసైటీ? సో అక్కడ వాళ్ళ ఏదో వైరల్ అవ్వాలి అనేటువంటిది, లేదా వాళ్లకున్న విద్వేషాన్ని పబ్లిక్గా చూపించాలి అనేటువంటిది, వాళ్ళు ఏ విధంగా ఏ కారణాల వల్ల ఏర్పరచుకున్నారు అనేటువంటిది పక్కన పెడితే, అది నేను పబ్లిక్గా చూపిస్తాను అనే విధంగా వాళ్ళు తయారయ్యారు. సో వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం. ఫస్ట్లీ ఎందుకు అలా తయారయ్యారు అనేది చూసుకోకుండా విద్వేషాన్ని పబ్లిక్గా చేస్తే అదేదో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఇది ఒక ఫ్యాంటసీ అయిపోయింది. అంటే నేను ఒక కాబోయే వాడినో, భర్తనో తోసేయటమో, చంపేయటమో, విధానాలు ఏంటి అనేది సెట్ చేయటం అనేది అదొక ఫ్యాంటసీలా తయారైపోయినట్టు అవుతుంది. సో ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయకుండా అలాంటి వాళ్ళకి సరైన శిక్షలు కూడా మనము చూడాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. అయితే మేడం, ఇలాంటి సన్నివేశాలు చూస్తున్నప్పుడు కొంతమంది మహిళలు వాళ్ళు అనుకుంటా ఉంటారు, అబ్బా ఆడవాళ్ళు ఎంత, ఇందాక అన్నారు మీరు ఎదుగుతున్నారు అని చెప్పేసి, లేడీస్ ఎంత స్ట్రాంగ్ గా తయారైపోతున్నారు. కొంతమంది ప్రౌడ్ గా ఫీల్ అయ్యే ఉమెన్స్ కూడా ఉన్నారు, లోపల బయటికి ఫీల్ అవ్వకపోయినా అబ్బా ఎంత బాగా చేస్తున్నారు, ఒకప్పుడు మనల్ని తొక్కారు కదా వీళ్ళు, ఇప్పుడు మనం రివెంజ్ తీర్చుకుంటున్నాం అనే మాటలు కూడా బయట మనం చాలా వింటున్నాం. అంటే చూడండి, ఇలాంటి జరుగుతున్నప్పుడు వాళ్ళకి వాళ్ళే అన్నమాట, అంటే అనుకోవడం వరకు ఉంటే పర్వాలేదు, తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక మాట అన్నారు అనుకోండి, అప్పటి వరకు తిరగబడని వ్యక్తి
తిరగబడే అవకాశాలు కూడా ఉంటాయి కదా. అవును, ఇప్పుడు మేము ఇలా ఉన్నాము ఏమన్నా అంటే ఎక్కువ చేస్తే అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం, కొన్ని రీల్స్ కూడా వస్తున్నాయి కామెడీగా బెదిరించటము అనే విధంగా కూడా వస్తున్నాయి అన్నమాట ఆ కోణంలో. Yes, మరి ఇలాంటివన్నీ కూడా కపుల్స్ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళే కానీ పెళ్ళై 20-30 సంవత్సరాలు అయిన వాళ్ళే కానీ వాళ్ళపైన ఇలాంటి ఇంపాక్ట్ ఏమైనా పడతాయా ఇలాంటి సన్నివేశాలు అన్ని అంటే? ఎందుకంటే మీరు అన్నట్టు కొంతకాలము అబ్యూస్కి గురైన వాళ్ళు కానీ వీళ్ళ పట్ల బాగా చాలా అన్ఎంపథెటిక్గా అంటే సింపతి కూడా లేకుండా బిహేవ్ చేసినటువంటి మగవాళ్ళని చూసిన ఆడవాళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ నిట్టూర్పు విడుచుకునేటువంటి సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. కానీ అది అబ్యూస్ వేరు అండ్ రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్ వేరు. ఒక మనిషిని చంపటానికి అదొక కైండ్ ఆఫ్ ఈజీ యాక్టివిటీగా ఫ్లెక్సిబుల్గా వెళ్ళడం అనేది సమాజంలో డెఫినెట్గా అది యాంటీ సోషల్ ఎలిమెంట్ అనమాట. అంటే వీళ్ళు కూడా కామెడీగా చూడండి ఇంకా జాగ్రత్తగా ఉండండి మా లేడీస్తో, పెళ్ళైనా పెళ్ళవకపోయినా జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. మీరు ఇంకో ఏదైనా మాట అన్నారంటే అది నేను పెట్టుకొని రేపు పొద్దున్న నాకు ఇంకో లవర్ ఉండొచ్చు, నేను ఎప్పుడైనా నిన్ను అటాక్ చేయొచ్చు, నీ డబ్బుని నేను ఏదైనా వాడుకోవచ్చు, నేను అడిగినా నువ్వు ఇవ్వాలి. సో ఇప్పుడు వల్నరబుల్ స్టేట్లో మెన్ని పెడుతున్నారు. మనం అంతకుముందు వల్నరబుల్ స్టేట్లో మనం ఉన్నాం కాబట్టి ఎంతో కష్టపడి ఎన్నో ఫైట్లు చేసి రెవల్యూషన్స్ తర్వాత చిన్న చిన్న చట్టాలు తీసుకొచ్చి ఇప్పటికీ ఏమీ ఆగలేదు, అయినా ఎలాగో ఎంపవర్మెంట్ దిశగా మనం నడుస్తున్నాం కొంతవరకు ఈ కేసెస్ అనేవి తగ్గించుకుంటూ. ఈలోపు ఈ కోణంలో వీళ్ళొచ్చి మెన్ని వల్నరబుల్గా చేస్తే మనం ఇంకెంతవరకు స్ట్రాంగ్గా నిలబడేటువంటి పాయింట్ని ఎక్కడ తెచ్చుకుంటాం? సో ఈ క్వశ్చన్ అనేది రేజ్ అవుతోంది. ఎక్కడైతే స్టేబుల్గా ఉన్న ఉమెన్ ఉన్నారో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం అంతా కూడా ఇంత పడేటువంటి కష్టం ఇదంతా క్వశ్చన్ మార్క్గా మారిపోతుంది. ఎందుకంటే ఆల్ దోస్ ఉమెన్ జనరలైజ్డ్ లైక్ దట్, ఇలా అవుతున్న అందరు ఉమెన్ ఇంతే అనేటువంటి మళ్ళీ ముద్ర అనేది మనకి వస్తోంది. ఇట్స్ నాట్ ద రైట్ పాయింట్ టు సీ ఇన్ ద వ్యూ కదా ఉమెన్ ని అట్లా. ఎందుకంటే మేడం చాలా చోట్ల మనం కూడా వింటూ ఉంటాం, మీరు వినే ఉండొచ్చు, ఆఫీసెస్ లో కానీ అపార్ట్మెంట్స్ లో కానీ 4-5 ఆడవాళ్ళు కలిసినప్పుడు కానీ కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి అబ్బా చూసాం అక్కడ అట్లా జరిగిందంట, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేడీస్ ఎట్లా రెబల్స్ అవుతున్నారు లేడీస్, మనం కూడా అట్లా ఉండాలి అంటే చూడండి ఎంత అంటే మంచిగా ఉన్న వాళ్ళ పైన కూడా చెడు ఇంపాక్ట్ అనేది పడిపోతుంది. ఇట్లా ఉండాలన్నమాట, ఇలా ఉండకూడదు అనమాట, ఎక్కువ చేస్తే ఇట్లా ఉంటారు అనమాట అనేది. అంటే మగవాళ్ళు మరి భయపడుతున్నారని అనుకోవచ్చు అంటారా ఇలాంటి సన్నివేశాలు జరుగుతున్నప్పుడు? భయపడటం అనేది ఉన్నా అసలు ఈ మూమెంట్ ఏంటంటే ఆడవాళ్ళు తల ఎత్తుకునేటువంటి విషయం కాదు, తల దించుకునేటువంటి విషయం, గర్వపడేది ఏ కోసానా లేదు. ఇప్పుడు ఆ విషయంలో చూసుకుంటే తల దించుకోవాల్సిన విషయం మనకి, మీకు, నాకు కూడా. ఒక ఆడ ఆమె అయ్యుండి 20 years అయ్యుండి అలా చేసిందా అనేటువంటి విషయంలో ఏ కోణంలో ఏ ఆడది కూడా ఇది చూసి తల ఎత్తి గర్వంగా చెప్పేటువంటి విషయం కాదు, ఎంకరేజ్ చేసే విషయము కాదు. తన కూతుర్లకు కానీ లేకపోతే వచ్చేటువంటి జనరేషన్స్ కానీ ఇలా ఉండకూడదు అనే ఎగ్జాంపుల్ తీసుకోవాలి, ఎలా ఉండాలి అనేటువంటి విధంగా. ఇలా ఉండకూడదు అనే చెప్పేటప్పుడు ఎలా ఉండాలి, ఎందుకు ఆ అత్యాశలు ఎందుకు మనిషికి, లేనిపోని ఇంప్రాక్టికల్ గోల్స్ ఎందుకు, అన్నీ కావాలి అంతా కావాలి, నేనే బతికేయాలి, నేనే అంతా ఉండాలి అనేటువంటి ఇంప్రాక్టికల్ గోల్సే దీనికి లీడ్ చేస్తున్నాయి అన్నమాట. సో మెన్ భయపడటము అంటే ఎవరిని ట్రస్ట్ ఫ్యాక్టర్ ఇంకా చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. అంతా బాగుంటేనే ఇద్దరి మధ్యలో ట్రస్ట్ ఫ్యాక్టర్స్తో అసలు ఒక రిలేషన్షిప్ కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అండ్ కపుల్ కౌన్సిలింగ్లో ఎన్ని సెషన్స్ దొరికిపోతాయో మనకి తెలియదు. ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ డెవలప్ చేయడానికి థెరప్యూటిక్గా కానీ కపుల్ కౌన్సిలింగ్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలింగ్ డిఫరెంట్ అప్రోచెస్ ద్వారా ట్రస్ట్ బిల్డ్ చేయడానికి మేము నానా తంటాలు పడుతూ ఉంటాం. వీళ్ళు ఈ రకంగా జనరల్గానే ఏమో ఏమో అని ఒక ఆడదాన్ని అనుమానించేటువంటి గుణం ఉన్నటువంటి మగవాళ్ళు ఇప్పుడు మంచిగా ఉన్న ఆడవాళ్ళలో కూడా తెలియని కోణం ఏముందో, ఏం జరుగుతుందో అనేటువంటి అనుమానాలు ఇంకా దారి తీసి వాళ్ళు ఏంటంటే ట్రస్ట్ లేనప్పుడు మగవాళ్ళు ఎలా ఉంటారు, కమిట్మెంట్ ఫ్యాక్టర్ ఇవ్వలేరు. ఇప్పటికే కమిట్మెంట్స్ లేక రిలేషన్షిప్స్ అన్ని లివిన్ అయిపోయినాయి, అసలు ఏ విధంగానూ మ్యారిటల్ రిలేషన్షిప్కి వెళ్ళటానికి ఇష్టం లేకుండా వెళ్ళిపోయినాయి. కాబట్టి డెఫినెట్గా మన మ్యారిటల్ సిస్టమ్ మీద, మన ఈ ఉమెన్ అండ్ మెన్ రిలేషన్షిప్ సిస్టమ్ మీద డెఫినెట్గా ఒక నెగిటివ్ మార్క్ పడిపోతుంది. దీన్ని సరిచేయాల్సిన అవసరం డెఫినెట్గా మనకు ఉందన్నమాట. థ్యాంక్ యూ.